హాయ్ పిల్లలు. ఈరోజు ఒక కొత్త కథను మీకు చెప్పడానికి రెడీ అవుతున్నా. మీరు కూడా రెడీగా ఉన్నారా వినడానికి? సరే అయితే కథలోకి వెళ్ళిపోదాం. ఈరోజు కథ పేరు ముగ్గురు అదృష్టవంతులు. ఒక ఊరిలో చంద్రయ్య అనే ముసలాయన ఉండేవారు. అతను ఆరోగ్యం బాగోలేక చనిపోయే స్థితిలో తన ముగ్గురు కొడుకులైన గోపి, రాము, శివాలను పిలిచి ఇలా చెప్తున్నారు. నా దగ్గర మీకు ఇవ్వడానికి ఏమీ లేదు. అయితే మీ ముగ్గురికి 3 వస్తువులు ఇస్తాను. అవి తీసుకొని మీరు వేరువేరుగా దూరంగా ఉన్న దేశాలకు వెళ్ళండి. మీకు అదృష్టం కలుగుతుంది అని చెప్పి మొదటి కొడుకైన గోపికి ఒక బలమైన కోడిపుంజును, రెండవ కొడుకుకు ఒక బలమైన పిల్లిని, మూడవ కొడుకుకు ఒక కొడవలిని ఇచ్చాడు. తమ తండ్రి ఇచ్చిన ఆ మామూలు వస్తువులతో తమకి అదృష్టం ఎలా కలుగుతుంది అని ముగ్గురు కొడుకులు అనుకున్నారు. కానీ తమ తండ్రి తమతో ఎప్పుడూ తప్పు చెప్పరని ఆ ముగ్గురు నమ్మకంగా వేరువేరు దేశాలకు వెళ్ళారు. మొదటిగా గోపి వెళ్ళిన దేశంలో ఒక్క కోడిపుంజు అనేదే ఆ దేశ ప్రజలకు తెలియదు, ఎప్పుడూ చూడలేదు. ఆ దేశ ప్రజలు మొట్టమొదటిసారిగా ఆ కోడిపుంజును చూసి ఇదేమిటి వింతగా ఉందే అని గోపిని దానికోసం అడిగారు. దానికి గోపి ఇది చాలా శక్తివంతమైనది, 3 సార్లు ఇది ధరిస్తే తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు అని చెప్పాడు. ఆ దేశ ప్రజలు ఆ విషయాన్ని చాలా సామాన్యమైన విషయమే కదా అది, కానీ దానిని ఎంతో వింతగా తలచి గోపితో నీకు చాలా బంగారం ఇస్తాము, మాకు ఆ కోడిపుంజుని ఇస్తావా అని అడిగారు. దానికి గోపి ఒప్పుకొని ఆ కోడిపుంజును వారికి ఇచ్చి వారు ఇచ్చిన బంగారం తీసుకొని తిరిగి తమ దేశానికి వచ్చి మంచి వ్యాపారం చేసి బాగా ధనవంతుడయ్యాడు. రెండవవాడైన రాము తన పిల్లిని తీసుకొని వేరొక దేశం వెళ్ళాడు. అక్కడ రాజుగారి అంతఃపురంలో చాలా ఎలుకల బెడద ఉందని తెలుసుకొని పిల్లులే లేని ఆ దేశంలోని రాజుకు తన దగ్గర ఉన్న పిల్లిని బహుమతిగా ఇచ్చాడు. ఆ పిల్లి రాజుగారి అంతఃపురంలోని అన్ని ఎలుకలను నాశనం చేసేసింది. దానికి రాజుగారు ఎంతో సంతోషించి రాముకు తన దగ్గరే పెద్ద ఉద్యోగం ఇచ్చారు. రాజుగారి దగ్గర ఉద్యోగం చేసుకుంటూ రాము మంచి పేరు తెచ్చుకొని గొప్పవాడయ్యాడు. ఇక మూడవవాడైన శివ తన తండ్రి ఇచ్చిన కొడవలిని తీసుకొని ఇంకొక దేశానికి వెళ్ళాడు. అక్కడి ప్రజలకు కొడవలి యొక్క ఉపయోగాలు తెలీదు. అలాంటి వారికి కొడవలిని సులువుగా ఉపయోగించి వ్యవసాయం చేసి పంటని ఎక్కువగా పండించడానికి, సులువుగా వ్యవసాయం చేయడానికి మెలకువలు నేర్పించాడు. అంతే, ఆ దేశ ప్రజలు ఎంతో సంతోషించి శివకు చాలా భూమిని బహుమతిగా ఇచ్చారు. ఆ భూమిలో వ్యవసాయం చేసి చాలా ధనాన్ని సంపాదించి శివ ఆ ఊరికి జమీందార్ అయ్యాడు. ఇలా తండ్రి ఇచ్చిన వస్తువులను ఉపయోగించి తండ్రి చెప్పిన మాటలు విని గోపి, రాము, శివ అదృష్టవంతులయ్యారు. దీంట్లో నీతి ఏంటి పిల్లలు, మీకేమర్థమైంది? ఇందులో 2 విషయాలు ముఖ్యంగా గమనించవచ్చు. ఏంటంటే ఫస్ట్‌ది, ఎప్పుడు మన తల్లిదండ్రులు చెప్పిన విషయాన్ని శ్రద్ధగా విని ఆచరించాలి. అలాగే ఏ వస్తువుకైనా, జంతువుకైనా, మనిషికైనా దేని విలువ దానికి, ఎవరి విలువ వారికి ఉంటుంది. లావుగా ఉన్నారని, సన్నగా ఉన్నారని, నల్లగా ఉన్నారని, అందంగా లేరని, తెలివి లేని వారని ఎవ్వరినీ అవమానించకూడదు. అందరితో స్నేహభావంతో అందరినీ గౌరవిస్తూ ఉండాలి. ఉదాహరణకు భూమిలో గుంతలు త్రవ్వడానికి గుణపం ఉపయోగిస్తాం. మరి భగవంతునికి ఎంతో ఇష్టమైన పూలను దండగా గుర్చడానికి ఎంతో చిన్నదైన సూదినే కదా ఉపయోగిస్తాము. అంటే దేని విలువ దానికే ఉంటుంది. ఎవ్వరినీ తక్కువగా అంచనా వేసి చూడకూడదు, మాట్లాడకూడదు. అందరికీ అర్థమైందా పిల్లలు? మరి ఎవ్వరినీ విమర్శించకుండా అందరినీ గౌరవిస్తారు కదూ. సరే, రేపు ఇంకో కథతో మీ ముందుకు వస్తాను. ఓకేనా?